నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ నిహాల్ గారు. సార్, ఇప్పుడు షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని షర్మిల గారు నిన్న బహిరంగంగా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా ఇంటికి రాలేదా, వచ్చాడా లేదా, ఇంకోటి ఏంటంటే వచ్చి కాల్ రికార్డ్ వినిపించాదా లేదా అని షర్మిల గారు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నా బిడ్డల పైన నేను ప్రమాణం చేసి చెప్తాను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అదే జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్పేసి షర్మిల గారు చెప్పడం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది అన్నారు సార్ ఇక్కడ? ఫోన్ ట్యాపింగ్ అనేది బై మిస్టేక్ అయిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఫోన్ ట్యాపింగ్ చేయించారా అని మనం ఏ విశ్లేషించవచ్చు? సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ రోజుల్లో షర్మిల గారు ఒక సొంత పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారికి ఆమె తలనొప్పిగా తయారయ్యారు. ఇక్కడ వాళ్ళ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా ఆమె పనిచేస్తుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆమె ఫోన్ ని ట్యాప్ చేశారన్నది ఆరోపణ. అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆమెకి ఆ టేపు ఆ, అన్ని తెచ్చి ఇచ్చారనేది ఆమె ఆరోపణ అండి. అంటే వాళ్ళు ట్యాప్ చేసిన వాటిని రికార్డ్ చేసి వాటినన్నింటినీ తీసుకొచ్చి నాకు చూపించారు. ఇప్పుడు నేను ఆ విషయాన్ని బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తాను, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు చెప్పగలరా అని చెప్పారు. అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఇద్దరికి బాబాయ్ అవుతాడని, అంటే వాళ్ళ అమ్మగారి చెల్లెలు భర్త అనుకుంటా. ఆయన ఇద్దరితోనూ సన్నిహితంగా ఉంటారు. షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరితోనూ సన్నిహితంగా ఉండేవాడు, రాయబారాలు చేసేవాడు, అన్ని చేసేవాడు. తర్వాత వాళ్ళు దూరం అయ్యారు, విరోధం వచ్చింది వేరు. ఏది ఏమైనా అలా ట్యాప్ చేయడం చాలా తప్పండి. కేటీఆర్ గారు కూడా ఇక ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో, నేను నా భార్యది ట్యాప్ చేయకూడదా అని అంటాడు. అది తప్పండి. భార్య కాదు, ఎవరిది. అంటే మేము మా చిన్నతనంలో లెటర్లు వచ్చేటువంటి ఇళ్ళకి, కార్డులు వస్తాయి. ఈ మామూలు కవర్లు అయితే వేరు చింపి చదవాల, కార్డులు ఎవరైనా చూడొచ్చు. ఆ కార్డు కూడా చూడం, అది నైతిక నిబద్ధత. ఒకరికి వచ్చిన ఉత్తరం మరొకరు చదవకూడదు అని. ఉత్తరాలు కూడా చూసేవాళ్ళం కాదు, ఎందుకంటే నాకు మా ఇంట్లో మా నాన్న మా అన్న అందరూ ఉన్నారు. కార్డులు కవర్లు వచ్చేటివి. ఈ కార్డును చూడొచ్చు కదా, చూడకూడదు, తప్పండి. అంటే అంత నిబద్ధత ఉంది. ఒకరి విషయాలని మరొకరు దొంగతనంగానో వాళ్ళకి తెలియకుండానో చూడకూడదు. అట్లాంటిది ఫోన్ ట్యాప్ చేయడం అన్నది నేరం. వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఎవరు చేసిన నేరం నేరమే. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దీంట్లో దోషులుగానే మనం చూడాలండి. అలాగే సార్, ఇక్కడ తెచ్చిచ్చిన కేసీఆర్ గారు సుబ్బారెడ్డి గారు ఎందుకు వచ్చారు సార్? వాస్తవం. షర్మిల గారి ఫోన్ ట్యాప్ విషయంలో ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఎందుకు వచ్చారు సార్? అంటే ఇప్పుడు కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి అండి. కేసీఆర్ కూడా షర్మిల గారు వ్యతిరేక అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఉన్నారు, అది అందరికీ తెలుసు. రెండు రాష్ట్రాలు వాళ్ళిద్దరు తోడు దొంగలు అనే వాళ్ళు. ఇక కేటీఆర్ అంటే కీలకమైన వ్యక్తి కదా, కేసీఆర్ గారి అబ్బాయి. వీళ్ళందరూ కలిపి షర్మిల గారిని అణిచేయాలన్న ఉద్దేశంతో కుట్ర పన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దాని మీద విచారణ చేయాలండి. చాలా లోతుగా విచారణ జరిగితే, ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోండి, మిగతా వాటి మీద కూడా విచారణ చేయాలి. వైవి సుబ్బారెడ్డి గారిని కూడా పిలిచి మాట్లాడించాలి. ఆ వాస్తవాలు వెలికి తీసి శిక్షించాలండి. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయించారంటే మీరేమంటారు సార్? ఎందుకనే లేదండి, ఆమె రాజకీయాల్లో ఎదుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేపట్టారు. దానికి కారణం వాళ్ళ ఆస్తి తగాదాలు అందరికి తెలిసి, ఆమె కూడా చెప్పింది. తన పిల్లలకు దక్కాల్సిన ఆస్తి పాస్తులు ఆయన కాజేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంపద మీద ఎక్కువ, అన్ని దోచేసుకోవాలి, నేను ఒకడే ఉండాలనుకునేది. అలా అందుకనే కదా రాష్ట్రంలో మొత్తం సంపదను దోచుకోవడం కోసం ఆయన ఇవన్నీ చేస్తూ వచ్చాడు. కాబట్టి షర్మిల గారిని వ్యతిరేకిస్తూ వచ్చారు తొలి నుంచి. ఆయనకి ఆ మొత్తం నాదే, నేనే సంపాదించుకోవాలి, నేనే స్వాధీనం చేసుకోవాలన్న వల్ల
లేదా వ్యామోహం వల్ల, లేదా దాన్ని ఒక విధమైన ఉన్మాద చర్యగా అనుకుంటామండి. మొత్తం నేనే కావాలనుకుంటే ఎలా అండి? నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి ఆస్తులు వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఆరో వాడిని మా నాన్నకి. ఆరింటే ఒక భాగం వస్తుంది తప్ప అందరినీ కాదని నాకే రావాలంటే కుదరదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక విలువలు తెలీదు, వ్యామోహపరుడు, ఆకాంక్ష, ఆశలు ఎక్కువ. కాబట్టి చెల్లినైనా తల్లినైనా ఎవరినైనా ఏమైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యక్తి. కాబట్టి సొంత చెల్లెల్ని హింస పెట్టి అని చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.